ఓకే. సో, ఈరోజు మనం కంప్లీట్‌గా స్టాండర్డ్ ప్రిమిటివ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్రియేట్. మనకి ఇక్కడ క్రియేట్ దాంట్లో ఫస్ట్ జామెట్రీలోకి స్టాండర్డ్ ప్రిమిటివ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం కస్టమైజ్లో యూనిట్ సెటప్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం చేయాలంటే యూఎస్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఫీట్స్ ఫర్ డెసిమల్ ఇంచెస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఓకే అని చెప్పాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మనం బాక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే సో బాక్స్లో మనం ఇక్కడ టాప్ వ్యూలో సో ఇలా మనం డ్రాగ్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మోడిఫైర్ అని ఉంటుంది. సో మోడిఫైర్లో ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ నేను మూవ్ టూల్ అని ఉంటుంది. సో మూవ్ టూల్కి షార్ట్ కట్ ఏంటంటే వి అని అంటారు. అయితే మనం మూవ్ టూల్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనం ఎక్స్ వై జెడ్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయడానికి ఇక్కడ ఈజీగా మనకి ఇక్కడ ఉంటుంది. అదే ఒకవేళ మనం ఆబ్జెక్ట్ని ఏమైనా రొటేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి రొటేట్ టూల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రెస్ చేస్తే నాకు రొటేషన్ టూల్ అనేది మనకి యాక్టివేట్లోకి వస్తుంది. అలాగే తర్వాత ఇక్కడ మనకి దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్కేల్. సో స్కేల్ తీసుకుంటే ఆబ్జెక్ట్ తాలూకా స్కేల్ మనం ఇంక్రీజ్ చేయడానికి కానీ డిక్రీజ్ చేయడానికి కానీ మనకి ఇది పనికొస్తుంది అన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్ తాలూకా మెజర్మెంట్స్ మనం ఏమైనా తీసుకోవాలి అనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ డిఫైన్ చేయాలనుకోండి. అప్పుడు నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెంత్లో ఇక్కడ 3 feet తీసుకుంటాను. విత్లోకి వచ్చేసరికి ఇక్కడ నేను 6 feet తీసుకుంటాను. హైట్కి వచ్చేసరికి ఇక్కడ నేను 3 feet అనేది తీసుకుంటాను. ఓకే, అప్పుడు నాకేమవుతుందంటే బై డిఫాల్ట్గా నాకు ఒక టేబుల్ తాలూకా స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పెర్స్పెక్టివ్ వ్యూలో ఇది నాకు స్కేల్ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఆల్ట్ పట్టుకొని డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఏ వ్యూ నుండి అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ వ్యూ అనేది మనకి మ్యాక్సిమైజ్లోకి వెళ్తుంది. ఆల్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకు అది మినిమైజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి సెగ్మెంట్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కావాలనుకుంటే మనం సెగ్మెంట్స్ అనే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని సెగ్మెంట్స్ని డిపెండ్ ఆన్ ద డిజైన్ బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సెగ్మెంట్స్ అనేది ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ తాలూకా కన్వర్షన్ చేయటానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే మనం పాలిగాన్ మోడలింగ్లోని మనం వెళ్తేప్పుడు ఇది బాగా మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో డబ్ల్యూ ఫర్ మూవ్, ఈ ఫర్ రొటేట్, ఆర్ ఫర్ స్కేల్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని అంటే షిఫ్ట్ని మనం ప్రెస్ చేసి మనం మూవ్ టూల్తో డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఇలాగా మనకి క్లోన్ ఆప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఇక్కడ కాపీ అనేది మనం తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ ఆఫ్ కాపీస్ ఒక 6 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది ఇక్కడ మనకి చూసారా ఆటోమేటిక్గా నాకు 6 కాపీస్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో అది ఏ రకంగా మనం చేస్తాము, కీబోర్డ్లో షిఫ్ట్ కీని ప్రెస్ చేసి మనం ఇలా డ్రాగ్ చేస్తే అప్పుడు మనకి ఇలాగా ఒక ఆప్షన్ వస్తుంది.
బై డిఫాల్ట్గా ఇన్స్టెంట్లో ఉంటుంది. మనం ఏం చేయాలంటే కాపీ అని చెప్పి మనకి ఎన్ని కాపీస్ కావాలో మనం ఎంటర్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ కోన్ అని ఉంటుంది. సో కోన్కి కావాల్సింది ఏంటంటే రేడియస్ 1, అలాగే హైట్ అండ్ రేడియస్ 2. సో దీని తాలూకా ప్రాపర్టీస్ కూడా మనకేంటంటే ఇక్కడ మనం రేడియస్ ఎంత కావాలనుకుంటున్నామో బేస్ రేడియస్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ కోన్ తాలూకా రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ -1 ఫీట్ అని ఇచ్చాను అనుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 ఫీట్ అని ఇస్తే నాకు ఇలా వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఫీట్ అలా ఇచ్చాను అనుకోండి, అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 చేస్తే నాకు ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి హైట్ ఎంత కావాలి, సో డిపెండ్ ఆన్ ద హైట్ బట్టి కూడా ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ హైట్ సెగ్మెంట్స్ ఏమో 5 ఉన్నాయి. నాకు కావాలనుకుంటే 1 సెగ్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా 5 ఉంటుంది. మనకు కావాలనుకుంటే స్మూత్కి ఇక్కడ మనం సెగ్మెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బై డిఫాల్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ 24 ఉన్నాయి. మనకు కావాలనుకుంటే 4 సైడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కావాలనుకుంటే 6 సైడ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా అంతకన్నా మనకి కావాలనుకుంటే మనం స్మూత్నెస్ కావాలి అనుకుంటే సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్మూత్ అనేది ఆపేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా నాకు హార్డ్ షేప్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఫర్ సపోజ్ మనం నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది ఎనేబుల్లోకి నాకు కావాలనుకుంటే ఇక్కడ F4 అనేది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే సెగ్మెంట్స్ అనేది ఆన్ అవుతారు. అక్కడ చూడండి, F4 ఆపేస్తే మళ్ళీ మనకి ఇలా కనిపిస్తుంది. అలా కాకుండా అదొక వైర్ ఫ్రేమ్లోగా నాకు కావాలనుకుంటే ఇక్కడ F3 కొట్టారు అనుకోండి, సో అది వైర్ ఫ్రేమ్ కింద నాకు వస్తుంది. మళ్ళీ అగైన్ F3 కొడితే మళ్ళీ మనకి వైర్ ఫ్రేమ్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చేసామో దానికి సంబంధించిన మనం అవుట్పుట్ రెండర్లో మనం చూడాలంటే ఇక్కడ షార్ట్కట్కి F9 అనేది మనం ప్రెస్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మన యొక్క అవుట్పుట్ని మనం చూడాలనుకుంటున్నాం. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి రెండర్ ఏమిచ్చాడు, షిఫ్ట్ Q షిఫ్ట్ F9. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉన్నదో ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ అనేది నాకు రెండర్ అవుతుంది, అంటే అవుట్పుట్ ఫైల్ అని అంటారనమాట. అయితే ఇక్కడ మనం స్లైస్ ఆన్ అని ఇచ్చేస్తే ఇక్కడ స్లైస్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక 40 degrees ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ 40 degrees అనేది ఇక్కడ చూసారు ఎలా వచ్చిందో. అలాగే ఇక్కడ 2 అంటే బ్యాక్ సైడ్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇచ్చారు అనుకోండి, అంటే ఈ రకంగా మనకు కావాలనుకుంటే ఇది ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ ఇలా స్మూత్ ఆప్షన్స్ అనేది మనం పెట్టేసుకుంటే ఇది నార్మల్గా మనం ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఏంటంటే కోన్ తాలూకా ఆప్షన్స్. ఇక స్పియర్కి వచ్చేసరికి, సో స్పియర్లో మనకేమవుతుందంటే ఈ రకంగా మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం డిపెండ్ ఆన్ ద మోడిఫైయర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా నాకు ఏంటంటే రేడియస్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఎంత కావాలనేది. అలాగే ఇక్కడ 32 సెగ్మెంట్స్ అనేది స్మూత్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 సెగ్మెంట్స్ ఇచ్చాను అనుకోండి, చూసారా నాకు 6,
12 అలాగే సపోజ్ ఒక 50 ఇచ్చాను అనుకోండి. అంటే మనం ఎక్కువ ఇస్తున్న కొలది అది ఏమవుతుందంటే స్మూత్నెస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ హెమిస్ఫియర్, సో హెమిస్ఫియర్ అంటే ఇక్కడ 0.5 అని ఇచ్చాను అనుకోండి, సో హాఫ్ పార్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ 0.2 అంటే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 0 అంటే 100% అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి స్లైస్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 180 degrees ఇచ్చాను అనుకోండి, ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఫ్రమ్లో 40 degrees అని ఇస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. అంటే మనకి డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ బట్టి మనం దాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ మనకి ఆధారపడి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ స్పియర్. ఇక దాని తర్వాత మనకి ఇక్కడ జియోస్పియర్ అని ఉంటుంది. సో స్పియర్ జియోస్పియర్ మనకి ఏంటంటే చూడటానికి ఒకలాగే ఉంటాయి, పెద్దగా తేడా అయితే ఎపిరెన్సెస్లో మనకేముండదు. కాకపోతే ఏంటంటే మనం ఆప్షన్ రీత్యా పాయింట్ రీత్యా మనం అసలు ఏ రకంగా చేసుకోవాలి, ఎట్లాగా మనం పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేస్తే మనకి ఇందులో చూడండి రేడియస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రేడియస్ 6 feet ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నాకు సెగ్మెంట్స్ అనేది 8 ఉన్నది, నేను ఇక్కడ 4 సెగ్మెంట్స్ చేసేసాను. సో ఇక్కడ నాకు టెట్రా అంటే ఇలా వస్తుంది, ఆక్ట్రా అంటే మనకి ఇలా వస్తుంది, అలాగే ఐకాన్ అంటే మనకి ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకవేళ సెగ్మెంట్స్ ఏవైనా మనం పెంచేస్తే సో దాని తాలూకా అవుట్పుట్ అనేది అయితే మనకి ఇక్కడ కనిపించదు అనమాట. ఇందులో మనం స్మూత్నెస్ కావాలంటే ఉంచవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. హెమిస్ఫియర్ అంటే డైరెక్ట్గా మనం ఆ పార్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి జియోస్పియర్ తాలూకా ఆప్షన్స్ అయితే మనకి ఇలాగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు సిలిండర్కి వచ్చేసరికి సో ఇక్కడ సిలిండర్ అనేది ఏంటంటే మనకి రేడియస్ 1, తర్వాత మనకి ఎంత హైట్ కావాలనుకుంటున్నాం అనేది ఆ హైట్ అనేది మనం ఇవ్వాలి. సో ఇక్కడ ప్రాపర్టీస్లోకి వచ్చేసామంటే ప్రాపర్టీస్లో ఇక్కడ మనం రేడియస్ అనేది మనకి ఎంత కావాలి, అలాగే మనకి హైట్ అనేది ఎంత కావాలి, అట్లాగే హైట్ తాలూకా సెగ్మెంట్స్ అనేది మనకి ఎన్ని కావాలి, అలాగే ఇక్కడ క్యాప్ తాలూకా సెగ్మెంట్స్ 1 అని ఉంది, ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 2 అంటే మనకి ఇక్కడ చూసారా ఈ వ్యూలో నాకు సెగ్మెంట్స్ అనేది వచ్చింది. సో నాకు వద్దనుకుంటే నాకు ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలో అన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ని మనం ఇక్కడ వీటిని యూజ్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. సో ఇంకా మనకి స్మూత్నెస్ కావాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్లైస్ ఆన్ చేస్తే సో ఒకవేళ మనం స్లైస్ ఆప్షన్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే మనం ఇలాగా స్లైస్ ఆప్షన్స్ అనేది మనం చెప్పచ్చు, లేదు అంటే మనం అలాగా యాసిడ్గా మనం వదిలేయవచ్చు. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి ట్యూబ్ అని ఉంటుంది. సో ట్యూబ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం ఈ రకంగా మనకు ఉంటుంది. ఇదేమో మనకి ఎంత హైట్ కావాలో మనం ట్యూబ్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనం ట్యూబ్లో ఏంటంటే రేడియస్ 1, సో ఇక్కడ మనం రేడియస్ ఏమో 1 ఏమో 5 feet ఇచ్చాను, రేడియస్ 2 ఏమో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 feet ఇచ్చాను అనుకోండి, నాకు ఈ రకంగా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ నేను 3 feet ఇస్తే నాకు కాస్త దగ్గరికి ఇలాగ వస్తుంది అనమాట. అది హైట్ మనకి ఎంత కావాలి డిపెండ్ ఆన్ ద ఆప్షన్స్ బట్టి నాకు ఎన్ని హైట్ సెగ్మెంట్స్ కావాలో
ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ సైడ్స్ కూడా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం స్లైడ్స్ అంటే స్లైస్ అనేది మనం కావాలనుకుంటే ఇక్కడ స్లైస్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలా వదిలేయవచ్చు. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆప్షన్స్ బట్టి మనం ఇక్కడ స్లైస్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నాకు ఏంటంటే నెక్స్ట్ వన్ మనకి టోరస్ అని ఉంటుంది. సో టోరస్ అనేది మనం ఇక్కడ తీసుకుంటే టోరస్ అనేది ఒక ట్యూబ్ లాగా మనకి ఆప్షన్ ఉంటుంది దీని తాలూకాది. సో టోరస్లో కూడా మనకి ఏంటంటే రేడియస్ 1, రేడియస్ 2 అలాగే ఇక్కడ ట్విస్ట్ అనేది ఉంటుంది. మనకి ఎంత ట్విస్ట్ కావాలో సెగ్మెంట్స్ అనేది మనకి ట్విస్టింగ్ అవుతుంది. ఇందులో కూడా మనకి స్లైసింగ్ ఆప్షన్స్ ఏమైనా మనకు కావాలనుకుంటే సో స్లైసింగ్ ఆప్షన్స్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పిరమిడ్ అని ఉంటుంది. సో పిరమిడ్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనం పిరమిడ్స్ అనేది మనం ఇలాగ ఈ రకంగా డిజైన్ వస్తుంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ టీ పాట్. సో టీ పాట్ బై డిఫాల్ట్గా ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వాడు ఆటోడెస్క్ అనే కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఏంటి ఆబ్జెక్ట్ని మనం తయారు చేయాలనేది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ టీ పాట్ అనేది మనకి తయారు చేశారట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం రేడియస్ అలాగే ఇక్కడ మనకి ఎన్ని సెగ్మెంట్స్ కావాలో అన్ని సెగ్మెంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ బాడీ ఆఫ్ చేసేస్తే బాడీ ఆగిపోతుంది. అలాగే ఇక్కడ హ్యాండిల్ వద్దనుకుంటే హ్యాండిల్ తీసివచ్చు. ఇక్కడ స్పాట్ కావాలంటే స్పాట్, లిడ్ కావాలంటే రెడ్. అంటే ఇక్కడ చూసారా మనకి ఏమైందంటే టీ పాట్ కాస్త టీ కప్ అయిపోయింది అనమాట. అదేంటంటే మన యొక్క డిజైన్ దాన్ని బట్టి దాన్ని మనం మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. అలాగే ప్లేన్. సో ప్లేన్ అంటే ఏంటంటే సర్ఫేస్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ తాలూకా సర్ఫేస్ ఏవైనా మనం క్రియేట్ చేయాలనుకుంటే సో ఇక్కడ ప్లేన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ప్లస్ అని ఉంటుంది. సో టెక్స్ట్ ప్లస్ దాంట్లో ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్ని ఏంటి ప్లేస్ చేయాలనుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ టెక్స్ట్ ప్లస్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏం చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇదే మేరకు ఇలాగ వస్తే ఇక్కడ టెక్స్ట్ ప్లస్లో మనకి ఏంటి నేమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ టైప్ చేసుకున్నాను అనుకోండి. సో ఆ నేమ్ని ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ ఆటోమేటిక్గా ఒక 3D టైప్ ఆఫ్ షేప్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే మనకి ఇక్కడ ఇట్స్ డిపెండ్ ఆన్ ద మోడిఫైర్స్లో ఇక్కడ ఏంటంటే మనకి లెంత్ ఎంత కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెంత్ ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ విడ్త్ ఎంత కావాలో మనం ఇచ్చేసాం అనుకోండి. సో డిపెండ్ ఆన్ ద లెంత్ విడ్త్ ఇక్కడ రీజియన్ బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ అది XYలో కావాలా లేకపోతే ZYలో కావాలా డైరెక్షన్స్ అనేది ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకి ఇక్కడ మనకి ఇది ఏ ఫాంట్ కావాలో మనం నిర్ణయించుకోవచ్చు. మనకు కావలసిన ఫాంట్లోని మనం ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ బట్టి మనకు ఉంటుంది అనమాట. అంటే మనం మార్చుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ XYలోకి ఇచ్చేసాం అనుకోండి. సో మనకి ఈ రకంగా అపియరెన్స్ అనేది మనకు ఉంటుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్టాండర్డ్ ప్రిమిటివ్స్ అని అంటారు. అంటే మనం మోడల్స్ చేయాలి అనుకున్నప్పుడు మనకి బేసిక్గా ఒక స్ట్రక్చర్ అనేది మనకి రిక్వైర్డ్ అవుతుంది.
డిపెండ్ ఆన్ ద స్ట్రక్చర్ బట్టి మనం ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకేనండి.